మేము ట్రావెల్ చేసేటువంటి రైడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అగ్రి అవుతున్నారు పే చేయడానికి. బట్ హియర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, మీరు అనేది రేట్ అనేది ఇంక్రీజ్ చేయట్లేదు. మీ ద్వారా మాకు మా వ్యవస్థలో చాలా నష్టం అవుతుంది. సో అన్న ఫస్ట్లో మన రేట్ ఎట్లు ఉన్నాయన్న? రేటు తగ్గించారు, రేట్ ఇచ్చారు. బెస్ట్ 120 అన్నారు, బెస్ట్ 120 ఇచ్చారు. అంటే పక్కన ఇక్కడ వచ్చేసి ఫస్ట్ లాస్ట్ అనేది మా పాయింట్ కాదు. వెరీ క్లియర్, మీ కమిట్మెంట్ మీ కమిట్మెంట్ నాకు అదంతా అవసరం సార్. సి వెన్ యూ ఆర్ కమింగ్ ఇన్ టు అ కాంపిటేటివ్ మార్కెట్, అదర్ కంపెనీ ఈస్ గివింగ్ ది బెస్ట్ రేట్, యూ నీడ్ టు స్టే ఆన్ యువర్ కట్. సో అంటే అదర్ నేను ఏమంటున్నా అంటే మీరు ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారంగా నడుస్తే వీఆర్ హియర్ టు సపోర్ట్ ఇట్. మాకు 30, 35, 40 కిలోమీటర్ ఇస్తే మేము రెడీ టు సపోర్ట్ యూ. మీకు రెస్ట్ ఆఫ్ ది ఇష్యూస్ అనవసరం. ఓకే, అర్థమైందా? మీకు కావాల్సింది ఎవ్రీథింగ్ మేము యాజ్ పర్ సిస్టమ్ కర్తవ్యంగా చేస్తున్నాం. బట్ మాకు ఇక్కడ నడుస్తలేదు. మీరు చెప్పిన మాట మీద నిలవాలి అన్నారు. సో చెప్పిన మాట మీద కాదన్న, మీరు అంటున్నారు కదా మేము మార్చడం వల్ల కాంపిటేటర్ మారుస్తున్నారు అనేది అయితే అది కరెక్ట్ కాదండి. సో ఒక నిమిషం చెప్తా, అదే మాట్లాడుతున్నాం. సో మేమంటే చదువుతాం. సో మేము కూడా ఆల్రెడీ అందరి దగ్గర కాంపిటేటర్ అందరికీ ప్రైస్ చూస్తూనే ఉంటాం. ఓకే, ప్రైస్ చూస్తూనే ఉంటాము. దాని దగ్గర మేము కూడా దాన్ని ప్లాన్ చేస్తూనే ఉంటాము. సో ఈవెన్ ఇప్పుడు ఏంటంటే కస్టమర్స్ మీరు ఏదైతే చెప్పారో కస్టమర్ వస్తారన్నమాట, మేము అది కూడా కస్టమర్ దగ్గర కూడా సర్వే తీసుకున్నాము. సర్వే తీసుకున్నప్పుడు ఏంటి అంటే వాళ్ళు ఎక్కడైతే 3 యాప్లు ఓపెన్ చేస్తాం, మీకు తెలుసు కస్టమర్కి 3 యాప్లు ఓపెన్ చేస్తాం. 3 యాప్లు ఓపెన్ చేసి ఎక్కడ లో ఫేర్ ఉంటే అక్కడికి వెళ్తారు. సో అలా అని చెప్పేసి మనం లో ఫేర్ ఇక్కడ పెట్టాము. మీకు మినిమం అయితే 18 రూపీస్ నుంచి 20 రూపీస్ వరకు మేము పే చేస్తూనే ఉన్నాం. అది అబౌట్ 10 కిలోమీటర్స్ వస్తే 11 రూపీస్ కిలోమీటర్ లెక్క మేము కట్టేసి ఇస్తున్నాం. తక్కువ ఇస్తున్నాం. అబౌట్ 10 అయితే 11 అయితే ఇవ్వట్లేదు అన్న. నాకు ఒకసారి చూపించింది. అబౌట్ 10 అయితే 11 ఇవి ఎప్పుడే నాకు చెప్పండి, నేను కూడా చూపిస్తాను. డేట్ కూడా కావాలి కదా, నేను కూడా చూపిస్తాను. డేట్ కూడా కావాలి. సో వినండి, అంటే మాకు అర్థమైంది మీ ప్రాబ్లమ్స్ అనేది నాకు అర్థమైంది. దాని తర్వాతనే మేము ఏం చేసామంటే ఆల్రెడీ రేట్ కార్డ్ అయితే మేము పెంచాం. మొన్నటి నుంచి ఆల్రెడీ పెంచాం. శనివారం నుంచి హైయర్ కిలోమీటర్లు ఏదైతే ఉందో అది పెంచాం. బేస్ ఫేర్ మీకు స్టార్టింగ్ నుంచి ఏదైతే ఉందో అదే ఉంది. బేస్ ఫేర్ ఎక్కడ తగ్గించలేదు. బేస్ ఫేర్ మీకు ఏదైతే 100 మినిమం ఫేర్ 120 రూపీస్ ఉందో అది మేము అది ఇప్పటికీ కంటిన్యూ చేస్తూనే ఉన్నాం. కిలోమీటర్లు అండి 7 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు పికప్, 4 కిలోమీటర్ల డ్రాప్, 110 రూపాయలు. చెప్పండి. నేను ఏమంటున్నా అంటే చాలా చిన్న ఇష్యూ. పేషెన్స్ మీరు దాన్ని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేదానికన్నా మాకు ఆ రేట్ ఎందుకు తగ్గిస్తారు అనే ఆన్సర్ ఎక్కడ ప్రకారం యాజ్ పర్ కాంపిటేటర్ ప్రకారం మేమైతే అది పే చేస్తున్నాం. మీకు హైయర్ కిలోమీటర్ 20 అబోవ్ అయితే 18 పైన ఇస్తున్నాము. మిమ్మల్ని పెంచాల్సిన అవసరం నాకు లేదు. నేను ఏమంటున్నా, ఇది గుర్తుపడతారో లేదో మీరు మీ హెడ్ ఆఫీస్ బ్రాంచ్ అడగండి. దే విల్ గివ్ యూ ది ఇన్ఫర్మేషన్. భారతీయ ఆటో రిక్షా బస్ ట్రాన్స్పోర్ట్ ఫెడరేషన్ ఏంటంటే మేము ఢిల్లీ హైకోర్టు పంపిణేసి స్టిక్ చేసేసినాం. ఎక్కడ? ఢిల్లీ, మహారాష్ట్రలో. అది తీసుకొచ్చి ఆర్డర్ ఇక్కడ ఇవ్వడం పెద్ద విషయం కాదు. అనవసరంగా మా ఓపికలకు నశించే విధంగా నశించి మేము రోడ్ల మీద ప్రతి బండి వెనుక ర్యాపిడో గురించి చెడు ప్రచారణ చేసేటువంటి విధంగా